ఈ సమ్మర్స్లో మీరు సన్ స్క్రీన్ వాడట్లేదా? అయితే మీరు చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు కనుక ఈ సమ్మర్స్లో సన్ స్క్రీన్ వాడకపోతే వింటర్స్లో మీరు ఏదైతే మీ స్కిన్ని కేర్ చేసుకున్నారో, మీ స్కిన్ని మంచి గ్లోగా తెప్పించుకున్నారో అదంతా కూడా చిటికలో ఒక 5 మినిట్స్లో బయటికి వెళ్తే మొత్తం పోతుంది. మీ స్కిన్ బాగా డల్గా అయిపోద్ది, డార్క్గా అయిపోద్ది, ఆయిలీగా అయిపోద్ది. అండ్ దానివల్ల బోల్డ్ పింపుల్స్, డార్క్ స్పాట్స్, విపరీతమైన స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ మెయిన్గా సన్ ట్యానింగ్ వస్తుంది, పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, ఇలాంటి రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ దానికోసం పార్లర్కి వెళ్ళి డీ ట్యానింగ్ చేయించుకోవాలి అండ్ బోల్డ్ అంతా ఖర్చు పెట్టుకోవాలి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీకు రాకూడదు అంటే మీరు సింపుల్గా ఒక సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా వాడాలి. బట్ ఏ సన్ స్క్రీన్ వాడాలి? మార్కెట్లో చూస్తే చాలా సన్ స్క్రీన్స్ ఉన్నాయి. చాలామంది ఈ సన్ స్క్రీన్ వాడండి, ఈ సన్ స్క్రీన్ వాడండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో రకరకాల యాడ్స్ వస్తుంటాయి. సో ఇవన్నీ చూసి ఏ సన్ స్క్రీన్ వాడాలో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో అందుకోసం ఒక 5 బెస్ట్ సన్ స్క్రీన్స్ నేను మీకు సజెస్ట్ చేస్తాను. సో వీటిలో మీ ఎంఆర్పి ప్రైస్ అంటే మీ ఒక బడ్జెట్ బట్టి ఏదో ఒక సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ కూడా చాలా బెస్ట్ సన్ స్క్రీన్స్ ప్రజెంట్ ఇండియన్ మార్కెట్లో దొరికేవి. సో వాటిలో కొన్ని సెలెక్ట్ చేసి మీకు నేను సజెస్ట్ చేస్తాను. సో ఏదో ఒక సన్ స్క్రీన్ వాడండి. ఈ సమ్మర్స్లో మీ స్కిన్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో అవేంటో రండి వీడియో మనం తెలుసుకుందాం. సో మన లిస్ట్లో ఉన్న నంబర్ 1 సన్ స్క్రీన్ డర్మాకో 1% హైలోనిక్ యాసిడ్ ఆక్వా జెల్ సన్ స్క్రీన్. సో ఈ సన్ స్క్రీన్ ప్రజెంట్ అమెజాన్లో మనకి 448 రూపీస్ దొరుకుతుంది. సో ఒకవేళ మీ బడ్జెట్ బాగుంది అనుకుంటే ఈ సన్ స్క్రీన్ మీరు డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ సన్ స్క్రీన్లో ఉన్న మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే ఇందులో 1% హైలోనిక్ యాసిడ్ ఉంటుంది, విటమిన్ ఈ అనేది ఉంటుంది. ఇది మీ స్కిన్ని మంచి గ్లోగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అండ్ ఇందులో మీకు SPF 50 ఉంటుంది, P+++ అని ఉంది. సో ఇది UVA రేస్ నుంచి UVB రేస్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అండ్ అలాగే ఇది నాన్ ఆయిలీగా ఉంటుంది. ఒకవేళ మీ స్కిన్ యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్నా, మీ స్కిన్ సెన్సిటివ్ స్కిన్ ఉన్నా, నార్మల్ స్కిన్ ఉన్నా, లేదంటే డ్రై స్కిన్ ఉన్నా మీరు ఈ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ సన్ స్క్రీన్ మీకు బ్లూ లైట్ నుంచి కూడా కాపాడుతుంటుంది. సో ప్రజెంట్ మనం నైట్ అంతా కూడా ఫోన్లు చూస్తూ ఉంటాం, ల్యాప్టాప్స్ చూస్తుంటాం. సో అందులోంచి ఎమిట్ అయ్యే బ్లూ రైస్ మన స్కిన్ని డ్యామేజ్ చేస్తుంటాయి. సో వాటి నుంచి కూడా ఇది కాపాడుతుంది. అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు లోపల ఉన్నప్పుడు మీ ఫోన్ లేదా టీవీ లేదనుకుంటే ల్యాప్టాప్ చూసినప్పుడు కూడా ఈ సన్ స్క్రీన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో అన్ని విధాలుగా బాగుంటుంది. మెయిన్గా జిడ్డుగా ఉండదు గైస్. అండ్ అలాగే వైట్ మార్క్స్ అనేవి రావు. సో చాలా సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత గడ్డం దగ్గర, మేసిన దగ్గర వైట్ మార్క్స్ వచ్చేస్తుంటాయి. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ఒకవేళ మీ బడ్జెట్ పర్లేదు, ఒక 500 రూపీస్ ఇన్వెస్ట్ చేయగలను అనుకుంటే మీరు ఈ డర్మాకో 1% హైలోనిక్ యాసిడ్ అనేది తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న నంబర్ 2 సన్ స్క్రీన్ ఆక్వాలాజికా విటమిన్ సి అండ్ పపాయా సన్ స్క్రీన్. అండ్ ఈ సన్ స్క్రీన్ ఒక ఎంఆర్పి ప్రైస్ 395 రూపీస్ ఉంటుంది. అండ్ ఇందులో కూడా SPF 50 అనేది ఉంటుంది. UVA అండ్ UVB రేస్ నుంచి కాపాడుతుంది. అండ్ అలాగే ఒకవేళ మీ స్కిన్ బాగా సెన్సిటివ్ అయిన కాంబినేషన్ స్కిన్ అన్న ఈ సన్ స్క్రీన్ మీరు డెఫినెట్గా ట్రై చేయండి గైస్. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఈ సన్ స్క్రీన్ ని ట్రై చేయకండి. ఒకవేళ మీ స్కిన్ బాగా కాంబినేషన్ గా ఉన్నా లేదా సెన్సిటివ్ గా ఉన్న, చాలా మందికి పింపుల్స్ ఏ క్రీమ్ పడితే ఆ క్రీమ్ పడదు చూడండి, అలాంటి వాళ్ళకి ఈ సన్ స్క్రీన్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఈ సన్ స్క్రీన్ మీకు మాక్సిమం 4 అవర్స్ వరకు మీ సన్ నుంచి కాపాడుతుంది. అంటే మీరు బయటికి వెళ్ళాక 4 అవర్స్ వరకు మీరు ఎండలో ఉన్నా సరే మీ సన్ని ట్యాన్ అవ్వకుండా కాపాడుతుంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ మీరు రీఅప్లై అనేది చేసుకోవాలి. సో ప్రతి సన్ స్క్రీన్ కూడా మళ్ళీ మనం రీఅప్లై చేసుకోవాలి. మినిమం 3 అవర్స్ తర్వాత మళ్ళీ మీరు రీఅప్లై చేసుకోండి గైస్. లేదనుకుంటే మన స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో చాలా మంది సన్ స్క్రీన్ అప్లై చేసినది కూడా స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో ఎందుకంటే వాళ్ళు రీఅప్లై అనేది చేసుకోరు. సో ప్రజెంట్ ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో గ్రౌండ్కి వెళ్తారు, క్రికెట్ లేదా వాలీబాల్ ఏదో ఆడుతూ ఉంటారు. సో సన్లో ఎక్కువసేపు ఉంటారు కాబట్టి సో మళ్ళీ మీరు 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ రీఅప్లై చేసుకుంటూ ఉంటారు. అప్పుడే మీ స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది గైస్. సో మీ బడ్జెట్ ఒకవేళ పర్వాలేదు అనుకుంటే ఈ సన్ స్క్రీన్ కూడా డెఫినెట్గా ట్రై చేయండి గైస్. సో నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న నంబర్ 3 సన్ స్క్రీన్ ప్లమ్ 2% నియాసినమైడ్ అండ్ రైస్ వాటర్ సన్ స్క్రీన్ విత్ SPF 50. సో ఎవరికైతే ఫేస్ బాగా డల్గా ఉందో సో అలాంటి వాళ్ళు ఈ సన్ స్క్రీన్ ని మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఒకవేళ మీ స్కిన్ బాగా ఆయిలీగా ఉంటుంది అండ్ అలాగే మీ స్కిన్ బాగా డల్గా కనిపిస్తుంది, సో మీ స్కిన్ కొంచెం గ్లోగా కావాలి అండ్ అలాగే మీ స్కిన్ ప్రొటెక్టెడ్గా కూడా ఉండాలి అనుకుంటే మీరు ఈ సన్ స్క్రీన్ అనేది ట్రై చేసుకోవచ్చు. సో దీని ఒక ఎంఆర్పి ప్రైస్ 359 రూపీస్ ఉంటుంది. ప్రెసెంట్ అమెజాన్లో నడుస్తుంది. సో రేట్ మేబీ డిఫరెన్స్ అవ్వచ్చు. సో ఒకవేళ మీ స్కిన్ బాగా పాడైపోయింది, డ్యామేజ్ అయిపోయింది అనుకుంటే మీరు ఈ సన్ స్క్రీన్ ని డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. ఎటువంటి పారాబెన్, సల్ఫేట్, మినరల్ SLS ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఉండవు కాబట్టి మీ స్కిన్ మీద సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ రావు గైస్. సో డెఫినెట్గా మీరు ఈ సన్ స్క్రీన్ కూడా ట్రై చేసుకోవచ్చు. సో నా రికమెండ్ ఏంటంటే ఒకవేళ మీ స్కిన్ బాగా డల్గా డార్క్గా ఉంటుందంటే ఈ సన్ స్క్రీన్ ని ట్రై చేయండి గైస్. చాలా బాగుంటుంది, మీ స్కిన్ కి మంచి గ్లో అనేది వస్తుంది. నెక్స్ట్ నంబర్ 4 సన్ స్క్రీన్ డాక్టర్ షేడ్స్
సిరమైడ్ అండ్ విటమిన్ సి సన్ స్క్రీన్. సో 1 year బ్యాక్ ఈ సన్ స్క్రీన్ అనేది వచ్చింది అండ్ ఈ సన్ స్క్రీన్ చాలా బాగుంది, చాలా మంచి రెస్పాన్స్ కూడా ఉంది. చాలా మంది యూజ్ చేశారు అండ్ నాకు చాలా మంది కమెంట్ కూడా చేశారు ఈ సన్ స్క్రీన్ చాలా బాగుందని. సో అందుకే ఈ సన్ స్క్రీన్ నేను రికమెండ్ చేస్తున్నాను. నేను కూడా పర్సనల్గా యూజ్ చేశాను అండ్ ఇందులో ఏంటంటే విటమిన్ సి అండ్ సెరమైడ్ ఉంది కాబట్టి ఇది మీ స్కిన్ ని మంచి గ్లోగా చేయడానికి హెల్ప్ చేస్తుంది, వైట్ మార్క్స్ రాకుండా కాపాడుతుంది అండ్ ఎక్కువసేపు వరకు మీ స్కిన్ ని సన్ నుంచి డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది గైస్. సో ఒకవేళ మీరు ఎక్కువగా బయట తిరుగుతారు, ఎండలో తిరుగుతారు, డస్ట్ లో తిరుగుతారు అనుకుంటే, బైక్ మీద ఎక్కువగా వర్క్ ఉంటుంది, అలాంటప్పుడు ఈ సన్ స్క్రీన్ అనేది మీరు డెఫినెట్ గా ట్రై చేసుకోవచ్చు. నాన్ ఆయిలీ, నాన్ గ్రీజీగా ఉంటుంది. సో మీరు రాసిన తర్వాత మీ స్కిన్ అనేది జిడ్డుగా అనిపించదు గైస్. సో డెఫినెట్ గా ఒకవేళ మీరు బయట తిరిగే వాళ్ళు అయితే ఈ సన్ స్క్రీన్ డెఫినెట్ గా ట్రై చేయండి. అంటే లైక్ జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్, మన ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈ సన్ స్క్రీన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో డెఫినెట్గా ఈ సన్ స్క్రీన్ ట్రై చేయండి అండ్ ఈ సన్ స్క్రీన్ ఒక ఎంఆర్పి ప్రైస్ 380 నుంచి 400 లోపు ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి గైస్. నెక్స్ట్ నంబర్ 5 సన్ స్క్రీన్ డాట్ అండ్ కీ విటమిన్ సి ప్లస్ విటమిన్ ఈ సన్ స్క్రీన్ విత్ బ్రాడ్ స్పెక్ట్రమ్. సో ఈ సన్ స్క్రీన్ కూడా సేమ్ యాజ్ డెర్మాకో లాగానే ఉంటుంది, బట్ ఇందులో ఏంటంటే విటమిన్ ఈ ప్లస్ విటమిన్ సి. ఇందులో కూడా మీకు బ్లూ లైట్ ప్రొటెక్షన్ ఉంటుంది, అలాగే సన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, SPF 50 ఉంటుంది అండ్ ఇందులో ఏంటంటే ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి, నెక్స్ట్ అలాగే కాంబినేషన్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు, అన్ని స్కిన్ టైప్ వాళ్ళు ఈ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేసుకోవచ్చు గైస్. సో డాట్ అండ్ కీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ ప్రెజెంట్ ఇండియన్ మార్కెట్లో ఉంది. సో ఇది కూడా మీరు డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు గైస్. సో ఈ 5 సన్ స్క్రీన్ ప్రజెంట్ ఇండియన్ మార్కెట్లో మంచి రెస్పాన్స్ ఉన్నవి అండ్ మంచి రెస్పాన్స్ ఉన్న, మంచి రిజల్ట్ ఉన్న సన్ స్క్రీన్స్ ఇవి, అందుకే ఇవి పిక్ చేశాను. సో మీ బడ్జెట్ బట్టి మీరు వీటిలో ఏదో ఒక సెలెక్ట్ చేసుకోండి గైస్. అండ్ అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, కొన్ని స్కిన్ టైప్ చెప్పాను, దాన్ని బట్టి కూడా మీరు సన్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో సన్ స్క్రీన్ లేకుండా మాత్రం అసలు ఎండలోకి వెళ్ళకండి, లేదంటే స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతుంది గైస్. సో ప్రజెంట్ ఎండలు అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు మీ స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోండి. సో మీ స్కిన్ అందంగా ఉండాలంటే ఫస్ట్ మీరు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి గైస్. మంచి డ్రెస్ వేసుకున్నా మంచి అందంగా కనిపిస్తారు, ఎందుకంటే స్కిన్నే గ్లోగా లేకపోతే మీరు ఎంత మంచి డ్రెస్ వేసుకోండి మీరు అంత అందంగా కనిపించరు, అంత అట్రాక్టివ్గా కనిపించరు. సో ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ స్కిన్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.